మొదటి పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమావు కొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. నేను ఆది నుండి లేదు, కులము నుండి లేదు, మధ్యలో వచ్చిన భక్తుడిని. 16-17 సంవత్సరం వరకు మధుర త్రిపురంగుండంలో తమిళనాడులో భూజారిగా కండ ఉప్పిన వ్యక్తిని. 16 సంవత్సరం వరకు నేను కండ ఉప్పగలిగాను. తర్వాత నన్ను ఈ మా స్తోత్రం అప్పుడు కండ ఉప్పాను. స్తోత్రం నేనే స్వామికి పువ్వు పెట్టాలి, పొట్టు పెట్టాలి, కుంకుమ సందనం అన్నీ పెట్టాలి. ఆడస్వామి అయినా మగస్వామి అయినా బ్రష్ పెట్టుకొని ఏం చేయాలి, రూపి కడగాలి. ప్రతి ఫ్రైడే స్తోత్రం నాకు 3 బిజినెస్లు ఉన్నది. స్తోత్రం ప్రతి ఫ్రైడే ఒక సైడ్ కొప్పరగా బిజినెస్, ఒక సైడ్ అట్టిపండ్లు బిజినెస్, ఒక సైడ్ స్తోత్రం ఏ బిజినెస్, నెయ్యి బిజినెస్. మా ఒడి నుండి డబ్బులు 101, 501 అప్పుడే 23 years బిఫోర్. ఆమె చెప్పండి స్తోత్రం స్తోత్రం. అలాంటి కాలఘట్టంలో దేవుడు నన్ను స్తోత్రం నేనే నిజమైన ప్రజాపతి దేవుడిని నాకు దేవుడు బయలుపరిచారు. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు చెప్పారు నాతో, నేను కేరళలో వాడుబడిన వ్యక్తిని. కేరళలో నేను స్తోత్రం వెళ్ళలేని స్టేట్ లేదు. ఇక్కడ పెద్ద పెద్ద సేవకులను కేరళ నుంచి చూస్తున్నారు కదా. నా ఫ్రెండ్ సురేష్ బాబు మొన్నే కల్వారి అక్కడెలా పోయి మాట్లాడారు, పెద్ద కూడా ఓపెన్ చేశారు. ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్, నాకు ట్రాన్స్లేట్ చేశారు. ఏం చేశారు, నేను ఎస్ఐకే ఫ్రాన్సిస్, నేను బెనిటా గారు, థామస్ అన్నయ్య చాలా పెద్ద పెద్ద మీటింగ్లో మేము మాట్లాడాము. ఓకే వదిలేయండి. స్తోత్రం. అట్లాంటి సమయంలో స్తోత్రం దేవుడు చెప్పారు, డైరీలో 31 డేట్ ఉన్నట్లయితే 31 డేట్లో నాకు ఫుల్ మీటింగే. మా ఇంటికి వెళ్ళడానికి కూడా టైం ఉండదు. 3 నెలలకు ఒకసారి మా అమ్మ చూస్తాను. స్తోత్రం. మా టీంని చూస్తాను. 24 గంటలు ప్రార్థన వారియర్ ఉంటారు. స్తోత్రం. ఆ టైంలో దేవుడు చెప్పారు, మీరు ఏపీకి వెళ్ళాలి రా బాబు అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏపీకి. ఆమె ఈస్ట్ గోదావరి సిరోపై, ఏపీ సిరోపై అన్నారు. దేవుడు నాతో ముఖముఖంగా మాట్లాడారు. నేను వస్తాను. విజయవాడలో కూడా రామారావుపాడు, రింగ్ రోడ్, తర్వాత ఏలూరు, తర్వాత కొన్ని ప్లేసులు స్టార్ట్ చేస్తాను. 1 నెల 2 నెలలు ఉంటాను. తర్వాత ఏసీ గీసీ బండి గిండి అన్నీ ఎవరికైనా ఇచ్చేసి మరలా కేరళకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ ఎండ తట్టుకోలేదు. అప్పుడు దేవుడు ఇక్కడ పంపినప్పుడు కల్చర్ డిఫరెంట్, అన్నీ డిఫరెంట్. నేను మరలా కేరళకి వెళ్ళిపోయాను. మరలా చెన్నైకి ఒక మీటింగ్ వచ్చాను. మీటింగ్ వస్తే 3 రోజు మీటింగ్. 3వ రోజు నా కారు ఒక లారీతో చుకొని ఒక భయంకరమైన ఒక యాక్సిడెంట్ కలిగింది. డ్రైవర్కు గాయం, నాకు ఈ స్తోత్రం ఈ మోకాలు ఇరిగిపోయింది. ఇది బద్దలైపోయింది, బద్దలైపోయింది, నడవలేని పరిస్థితి. నేను ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీకి వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడారు, ఎలాగే ఆంధ్ర వెళ్తావా అని అడిగారు. అప్పుడు స్తోత్రం కేరళలో ఒక ఆపరేషన్ జరిగింది. అప్పుడు నేను గ్రహించలేదు. చెన్నైలో మరలా చెన్నైకి వచ్చి మియోట్ ఆసుపత్రిలో ఒక ఆపరేషన్ చేశారు. 5 లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ మోహన్ దాస్ చెప్పారు, ఆపరేషన్ వద్దు బాబు, మేము మంచి కాలు మీకు బిగించుతాము, మంచిగా మీరు రన్ చేయవచ్చు, నడవచ్చు, నొప్పి రాదు, ఏమి రాదు, మంచిగా ఉంటుంది, ఒరిజినల్ కాలు లాగానే ఉంటుంది అన్నారు. నేను చెప్పాను, మీరు ఫస్ట్ ఆపరేషన్ చేయండి, తర్వాత దేవుడు ఏ స్తోత్రం బాగుపడకపోతే అది సక్సెస్ కాకపోతే మరలా మీరు పెట్టగలరు అన్నాను. స్తోత్రం. ఆపరేషన్ చేసి 5-6 గంటల ఆపరేషన్, ఐసీయూ వాటిలో ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో ముఖాముఖంగా మాట్లాడారు, ఎలాగే మీరు ఆంధ్రాకు వెళ్తారా బాబు అని. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఇప్పుడు స్తోత్రం కష్టం కాదు, ఇష్టంగానే ఉంటున్నాను. ఒకటి చెప్పనా, ఆంధ్ర పీపుల్ లాగే నాకు అన్నం పెట్టేవారు, ఆంధ్ర పీపుల్ లాగే స్తోత్రం నాకు బట్టలు ఇక్కడ నుంచి కేరళ పంపుతారని నాకు కోటు. స్తోత్రం నన్ను ప్రేమించిన అన్నయ్య, డాడీ, స్తోత్రం బాబు, బంగార కొండ, ఏమేదో పదాలు పలుకుతారు. వాళ్ళలాగా నన్ను ప్రేమించడానికి లోకంలో ఎవరు లేదండి బాబు. ఇశ్రాయేల్ ప్రజలతో ఎంత ఉత్తరమైనా కూడా వారితోనే నేను చనిపోతాను, కానీ నేను ఇంకా ఈజిప్టుకు వెళ్ళనని. ఓ స్తోత్రం. నేను అంతఃపురములో నేను పారవోన మనవాడుగా నేను ఉండనని
మోసే చెప్పినట్లు ఇక్కడే నేను మృతి పొందుతానని చెప్పి నన్ను అప్పగించాను దేవుని సన్నిధిలో. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, మీరు లోపడినప్పుడు దేవుడు ఒక మెట్టులు మీరు ఎక్కుతున్నారు అని అర్థం. ఆమె చెప్పండి. ఒకవైపు నేను కేరళ వెళితే డైరెక్ట్ అంటే మరలా మీటింగ్ వస్తుందని చెప్పి నేను కేరళ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆహారమును మీరు చూస్తే, అక్కడ ఉన్న వాటర్ని మీరు చూస్తే ఇక్కడ రాపుత్తి రాదు నాకు. అందుకోసం సాతాను మరలా స్తోత్రం నాతో మాట్లాడుతున్నారు. ఎలాగే ఇక్కడ ఎందుకున్నావు, మీటింగ్ లేదు, అది లేదు, ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి నాతో మాట్లాడినప్పుడు స్తోత్రం నాకు మాట్లాడి నన్ను ఆసుపత్రిలో తీసుకెళ్ళిపోయా. యశోదావుకి హార్ట్లో ప్రాబ్లం వచ్చింది, అక్కడ ఒక ఆపరేషన్ కావాలన్నారు. ఇంకొక డాక్టర్ చెప్పారు ఈయన కేరళ స్పోర్ట్ ఆసుపత్రికి పంపండి ట్రివాండ్రం అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఉన్న డాక్టర్ స్కానింగ్ తీసారు, అన్నీ తీసారు, ఏమీ లేదు, ఐసీలో ఉన్నాను నేను, రేపు ఆపరేషన్. దేవుడు మరలా మాట్లాడారు, మరలా కేరళకు వస్తున్నావా అని అడిగారు నా దగ్గర. లేదయ్యా, నీవు మరలా వెళితే మీకు 100 చర్చిని స్తోత్రం ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణలో మిమ్మల్ని వాడుకుంటాను, బాధపడవద్దు, నీ వెళ్ళని చెప్పి హార్ట్ ఆపరేషనే లేక నా ఇంటి మరలా పంపారు. రక్తవామిటి చేసిన నన్ను దేవుడు రక్తముతో కడిగారయ్యా. హల్లెలూయా. మరలా స్తోత్రం ఒక కొట్టపడి మరలా ఆంధ్రాలో ప్రతిపాడు, ఈ ప్రతిపాడు కాదు, ఈస్ట్ గోదావరిలో ఉన్న కాకినాడ దగ్గర ఉన్న ప్రతిపాడు, సామర్లగూడ దగ్గర ఉన్న ప్రతిపాడులో, మరి తెలంగాణలో వరంగల్ దగ్గర నర్సాంపేటలో 100 బిట్టు పొడుగు 40 బిట్టు వెడల్పు ఒక చిన్న కూడారం వేస్తున్నాను. అందులో చాలామంది వస్తున్నారు, చాలామంది స్తోత్రం, సో మెనీ మిరాకిల్స్ అక్కడ జరుగుతుంది. అద్భుతమైన కార్యం. మొదటి శనివారం, చివరి శనివారం స్వస్థత కూడిక జరుగుతుంది. అక్కడ చాలామంది విడిపించబడుతున్నారు. అక్కడ ఇంకా కంప్లీట్ కాలేదు, ఖర్చు వేయలేదు. మీరందరూ ప్రార్థన చేయాలి కూడారం కొరకు. హల్లెలూయా. ఎక్కడయో ఉన్న నన్ను మేము ముందు అయితే ఎవరు ఇంటికైనా వెళ్తే మీ ఏ కులస్తులు అని తెలుసుకున్నంత వరకు నీళ్ళు తాగము. ఇప్పుడు ఆదివాసీల మధ్యలో కొట్టి పాడేసి అక్కడ పెట్టేశారు దేవుడు. ఆమె చెప్పండి. నన్ను ఇంచుగా నన్ను ఏం చేశారు, స్తోత్రం నలుగొట్టి నన్ను కట్టి దేవుడు వాడుకుంటున్నారు. ఆయన రక్తముతో నన్ను కడిగి ఉన్నారు. చదవండి, అది ఏం చెప్పబడుతుంది చూడండి. అమూల్యమైన రక్తం. ఏ రక్తం? అమూల్యమైన రక్తం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 22 నుండి 32 వరకు చూసినట్లయితే అక్కడ గొర్రె పిల్ల యొక్క రక్తమును ఎక్కడ చిలకరించాలి? మీ కుంభములు కిటికీలో చిలకరించినప్పుడు అక్కడ సంహార దూతన్ దాటిపోవును. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. ఈ రోజు నుంచి ఏమీ సంపాదించకపోయినా ఆయన రక్తమును తీసుకొని వెళ్ళుడి. ఆయన రక్తములోనే మనకు విడుదల. ఓం శ్రీ కన్యాశుద్ధ్యాయ నమః. ఓం శ్రీ శూలాయ మూర్ధ్యాయ నమః. ఎవరు? శూలముతో పొడిచబడిన దేవుడు ఎవరు? చెప్పండి, చెప్పండి, చెప్పండి. యేసుక్రీస్తు ఒక్కడే. స్తోత్రం, స్తోత్రం. మన కొరకు కొట్టబడిన దేవుడు, మన కొరకు శూలముతో పొడిచబడిన దేవుడు, మన కొరకు రక్తం కాచిన దేవుడు. ఆయన తప్ప విమోచన లోకములు ఎక్కడ లేదే లేదే